హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోరా లాంటి వాళ్ళు మరణం తప్ప దేనిని ఓటమిగా అంగీకరించరు. ఈసారి అతను ఉనికిని కూడా ఏమాత్రం తెలియకుండా మళ్ళీ నీకు బంధించి ఉండుటకు ఇక్కడికి వస్తున్నాడు. నా శక్తిని నీ శక్తిని అడ్డుకొని ఆ గోరా నిన్ను ఒకసారి తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఈసారి మరింత శక్తులను రచిస్తున్నాడు. అదే నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు. కాబట్టి నేను నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను బాలిక, జాగ్రత్తగా ఉండు అని గుప్తా గారు చెబుతారు. నువ్వు ఇక్కడే ఉండాలి అన్న ఆ ఘోరాకి బలి కావాల్సిందే అని గుప్తా గారు హెచ్చరిస్తాడు. తర్వాత మనోహరి తన గదిలోకి వచ్చి సదాశివం మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ బాగా చిరాకు పడుతూ ఉంటుంది. నన్ను అమర గదిలో నుంచి బయటికి గెంటేస్తారా? ఛా! ఆ అరుంధతి కనుక ఆ మిస్సమ్మని తన చెల్లెలను తీసుకొని వచ్చి అమర్కి కట్టబెట్టి ఉండకపోయి ఉంటే అమర్ నా మెల్లో తాళి కట్టేసి ఉండేవాడు. అప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా వీళ్ళందరూ నన్ను రోడ్డు పైన ఉంచేవారు. అమర్ నా దగ్గర ఉండేవారు. ఇదంతా ఆ అరుంధతి చెల్లెలు భాగ్యనే ఇక్కడ అమర్కి ఇచ్చి పెళ్లి చేయటం వల్లే వచ్చింది. కానీ నేనైతే చూసుకు ఊరుకుంటానా? చూడు ఆ మిస్సమ్మ ప్రాణాలు ఎలా తీస్తాను అని మనోహరి అనుకుంటూ వెంటనే బాబుజీకి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. ఏమిటంటే ఇప్పుడు కాల్ చేస్తుంది, తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ అని. హలో మేడం చెప్పండి అని అనడంతో ఎక్కడున్నావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఎలా ఉన్నావు అని అడగండి మేడం. అసలు మీరు ఏ ముహూర్తంలో ఆ ఘోరాన్ని వెతకమని పంపించారో కొండలు పుట్టలు గట్టులు అన్నీ కూడా వెతుకుతున్నాను. ఎక్కడ ఆ ఘోర కనిపించట్లేదు. కాబట్టి ఇక నా వల్ల కాదు మేడం, వేరే ఎవరినైనా పెట్టుకుంటున్నా వల్ల కాదు అని బాబ్జీ అనడంతో ఇప్పుడు నేను ఘోర కోసం ఫోన్ చేయటం లేదు. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని మనోహరి అంటే, నా వల్ల ఏ పని కాదు మేడం, నేను చేయలేను అని బాబ్జీ అంటాడు. 5 లక్షలు ఇస్తాను అయినా కూడా చేయవా అని మనోహరి అంటే, ఏంటి మేడం మీరు మాట్లాడింది నిజమేనా, నేను విన్నది నిజమేనా అని బాబ్జీ అంటాడు. అవును, నువ్వు ఈ పని చేసి పెడితే నేను 5 లక్షలు ఇస్తాను అని మనోహరి అంటుంది. అయితే ఏంటో చెప్పండి మేడం అని బాబ్జీ అడుగుతాడుతో, 1 గంట లారీ నడపాలి అని మనోహరి అంటుంది. మనుషుల మీదన రోడ్లో ఉన్న చెప్పండి మేడం అని అంటే, మిస్సమ్మ పైన నడపాలి. అరుంధతి లాగానే అరుంధతి ప్రాణాలలాగానే మిస్సమ్మ ప్రాణాలు తీయాలి అని మనోహరి చెబుతుంది. కానీ అమరేంద్ర పక్కన ఉండగా ఆవిడ ప్రాణాలు తీయడం చాలా కష్టం అని బాబ్జీ అనడంతో, అమర్ పక్కన లేకుండా నేను చూసుకుంటాను, నువ్వు పని పూర్తి చేసి పెట్టాలి. రేపు ఉదయం ఒంటరిగా ఆ మిస్సమ్మ బయటికి వచ్చేలా నేను చూసుకుంటాను. దాని ప్రాణాలు నువ్వు తీయగలవా అని మనోహరి అనడంతో, రిస్క్ అయినా కూడా మీరు చెప్పిన అమౌంట్ నాకు టెంప్ట్ చేస్తున్నాయి, ముందు అవన్నీ బయటికి పంపించండి, తర్వాత నేను పని పూర్తి చేసి నీకు ఫోన్ చేస్తాను అని బాబ్జీ అంటే, నువ్వు పని పూర్తి చేసిన వెంటనే మరుక్షణం 5 లక్షలు వేస్తాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. వసే మిస్సమ్మ, తెగ రెచ్చిపోతున్నావు కదా, చూస్తూ ఉండు, నీ ప్రాణాలు ఇలా గాల్లో కలిసిపోతాయి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. పిల్లలందరూ గదిలో అమర్ చేసుకుంటూ ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు అని బాగా అడుగుతూ ఉంటుంది. హోంవర్క్ చేసుకుంటున్నాం అని పిల్లలు చెబుతారు. అసలు ఈ సమయంలో మీరు ఏం చేయాలి అని భాగ్య అడగటంతో, హోంవర్క్ చేసుకోవాలి అని పిల్లలు అదే సమాధానం చెబుతారు. అదేంటి పిల్లలు, బాగా ఆలోచించి సమాధానం చెప్పండి, ఈ సమయంలో మీరు ఏం చేయాలి అని భాగ్య అడుగుతూ ఉంటే, టెర్రస్ పైన డ్యాన్స్ చేయాలి అని అంజు అంటుంది. మిస్ అమ్మ, నువ్వు ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కానీ మాకు అర్థం కావటం లేదు. ఏదో పిల్లలు, ఇప్పుడు మీ నాన్న చాలా ప్రమాదం నుంచి బయటికి వచ్చారు కాబట్టి ఇప్పుడు నాన్న ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడలేరు. కాబట్టి అటువంటప్పుడు మీరే వెళ్ళి మీ నాన్నతో కబుర్లు చెప్పాలి కదా, ప్రేమగా మాట్లాడాలి కదా అని చెబుతూ ఉంటే, మాకు కూడా అలా మాట్లాడాలి, కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది మిస్ అమ్మ. కానీ డాడీ ఎప్పుడు మాతో ఎప్పుడు అలా మాట్లాడలేదు. బాక్స్ గురించి మాట్లాడుతూ డిసిప్లిన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. డాడీతో మాట్లాడాలి అంటే నాకు చాలా భయం తెలుసా. మాలో అందరికంటే అంజుకు మాత్రమే కొంచెం ధైర్యంగా మాట్లాడుతుంది అని అమ్ము, ఆనంద్, ఆకాష్ చెబుతూ ఉంటే భలే ఉంది. అప్పుడు ఏదో అమ్మ అన్ను చూసుకొని ధైర్యంగా మాట్లాడి రెచ్చిపోతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అమ్ము కూడా లేదు కదా, మీకంటే నాకే ఎక్కువ భయం డాడ్ అంటే అని అంజు చెబుతుంది. నిర్మలమ్మ, సదాశివం ఇదంతా పక్కగా నిల్చొని మొత్తం వింటూ ఉంటారు. చూడండి పిల్లలు అని భాగ్య తన చేతుల్లో వాళ్ళ చేతులు వేసుకొని, మీ డాడీకి మీరంటే చాలా ఇష్టం, మీరంటే చాలా ప్రేమ, మీతో మీ నాన్న కూడా చాలా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. అసలు మీ నాన్న మార్కుల గురించి ఎందుకు అడిగి తెలుసుకుంటారో తెలుసా, మీ స్కూల్ విషయాలు అన్నీ తెలుసుకునడానికే. ఎంత ఇష్టం ఉంటే మీ నాన్న అలా ప్రేమ చూపిస్తారు. సరే, ఇప్పటికైనా మీరు నమ్మటం లేదు కదా,
కొడైకెనాల్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువ స్కూల్‌కి తీసుకువెళ్ళేవారా? ఇక్కడికి అని భాగ్య అడుగుతుంది. ఇక్కడే అని అమ్ము చెప్తుంది. ఎందుకు ఇక్కడ తీసుకెళ్తున్నారో తెలుసా? మీతో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడానికి. అంతేకాదు మీ నాన్న కోపం కేవలం పైకి మాత్రమే ఉంటుంది. మీరు ఒక 2 మినిట్స్ కూర్చొని కబుర్లు చెబితే మీ నాన్న మీకు ఫ్రెండ్ అయిపోతారు అని భాగ్య చెప్పటం, నిజంగా నువ్వు చెప్తుంది నిజమేనా? డాడ్ మాకు ఫ్రెండ్ అయిపోతారా అని అంజు అడగటంతో అవును అని భాగ్య చెబుతుంది. కానీ ఇప్పుడు డాడ్తో మాట్లాడాలి అంటే ఎవరో ఒకరు ముందుగా వెళ్ళి మాట్లాడాలి అని అంజు అంటే అమ్ము అంటే ఎవరో ఒక్కరు ఎందుకు, నలుగురు ఒకటేసారి వెళ్ళి మాట్లాడుదాం. ఎందుకో నలుగురు ఒకేసారి వెళ్ళి మాట్లాడండి అని భాగ్య అంటే అమ్మో డాడీకి బాగోలేదు కదా, ఇప్పుడు మాట్లాడితే డాడీకి కోపం వస్తుంది, రెస్ట్ తీసుకోవాలి కదా అని అంజు అంటే ఇప్పుడు మీ డాడీ కబుర్లు చెప్తే అంతకన్నా ఇంకేం కావాలి, మీ డాడీ చాలా హాయిగా ఫీల్ అవుతాడు, చూస్తూ ఉండండి పిల్లలు అని భాగ్య నచ్చ చెబుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీ డాడీతో మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్గా అందరు కబుర్లు చెప్పుకుంటున్నారు అని భాగ్య చెబుతూ ఉంటే ఇదంతా వింటున్న సదాశివం మిస్సమ్మ ఈ ఇంటికి అమర్కి భార్యగా రాలేదు, అమ్మలా అమర్ని ఎంత బాగా అర్థం చేసుకుందో, అమర్ కూడా మిస్సమ్మని అర్థం చేసుకునే రోజు ఈ ఇంట్లో అస్సలు నవ్వులు ఆగవు. అమర్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, భార్య స్థానం కాకుండా అంత బాగా అర్థం చేసుకుంది అని నిర్మలమ్మ అసలు బాధపడాల్సిన అవసరమే లేదు, కోడలుగా వచ్చినందుకు అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీ డాడీకి అరవటం వచ్చినంత తేలిగా మాట్లాడడం సరిగ్గా తెలియదు, అది మనమే అర్థం చేసుకొని మాట్లాడాలి, పదండి పిల్లలు అని భాగ్య చెబుతూ ఉంటుంది. అమర్ బుక్ చదువుకుంటున్నవాడు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. భాగ్య పిల్లల్ని తీసుకొని వచ్చి రాగానే ఇక్కడికి వరకు వచ్చాము కానీ లోపలికి వెళ్ళాలి అంటే భయంగా ఉంది అని మిస్సమ్మ అంజు అమ్ము చెబుతూ ఉంటే అసలు వీళ్ళెందుకు వెళ్ళమని చెప్తున్నారు, పిల్లలు ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చింది, ఏం చేస్తున్నారు అని అటుగా వెళ్తున్న ఆరోగ్యకి మీ డాడ్ చూడండి ఎంత బోర్గా ఫీల్ అవుతున్నారో, వెళ్ళి టైంపాస్ చేయండి, అదే మీ అమ్మ ఉంటే మీ నాన్న సంతోషంగా పడేలా ఏదో ఒకటి చేస్తూ మాట్లాడుతూ ఉండేది. మీ నాన్నను చూసుకోవడానికి లేదు కదా పాపం, మీ డాడీ ఒంటరిగా అయిపోయాడు, మీరు కూడా వెళ్ళమని చెబుతున్నారు, మీ అమ్మ ఉంటే ఇలా వదిలేసేదే కాదు, మీ ఇష్టం అని భాగ్య గుమ్మమ్మ చెబుతూ ఉంటుంది. నువ్వు పిల్లు అని పిల్లలు పిలుస్తూ ఉంటే టెన్షన్ పడుతూ ఉంటారు. నలుగురు ఒకటేసారి డాడీ అని పిలవడంతో ఏంటి పిల్లలు అని అమ్మ అడుగుతూ ఉంటాడు. డాడ్ టాబ్లెట్స్ వేసుకున్నారా, మీకేమైనా కావాలా, జ్యూస్ కావాలా చెప్పండి డాడ్ అని తల ఒక మాట అడుగుతూ ఉంటే నాకేమీ అవసరం లేదు, నేను బాగున్నాను, మీరేమీ టెన్షన్ పడకండి, నా గురించి ఆలోచించకండి అని అమ్మ అంటాడు. డాడ్ మీతో కాసేపు కూర్చొని మాట్లాడొచ్చా అని పిల్లలు అడుగుతూ ఉంటారు. బెడ్ టైం అయింది కదా ఇప్పుడు అని అమ్మ అనడంతో ఇప్పుడు మాకు నిద్ర రావటం లేదు డాడీ, కాసేపు కబర్లు చెప్పుకోవచ్చా, మీతో టైం స్పెండ్ చేయొచ్చా అని పిల్లలు అడుగుతూ ఉంటారు. మాకు కూడా మాట్లాడాలని ఉంది డాడీ అని పిల్లలు అంటే సరే రండి పిల్లలు అని అమ్మ చుట్టూ కూడా పిల్లల్ని కూర్చుండబెట్టుకొని మాట్లాడతాడు.